క్రమశిక్షణతో కూడిన విద్య మాత్రమే విద్యార్థులకు బంగారు బాట వేస్తుందని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అవరోధించడానికి నైతిక విలువలతో కూడిన విద్య అవసరమని గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ అన్నారు. గుంటూరు రాజావారి తోటలోని బీసీ బాలికల వసతి గృహాన్ని మరియు బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి కాలేజీ, ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ విద్యను అభ్యసించడానికి వచ్చి బీసీ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ లేదని చెప్పగానే తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎంతో దూరం నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు చెడు త్రోవ పట్టకుండా క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే నజీర్ విద్యార్థులకు ఉద్బోధించారు. హాస్టల్లో టాయిలెట్లు, బోర్లు, హాస్టల్ భవనంపై కప్పు మరమ్మతులు వంటి పనులను పూర్తి చేయాల్సి ఉన్నాయని, వెంటనే వాటిని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పని పూర్తి చేస్తానని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. అలాగే విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, దోమతెరలు, స్నాక్స్ తన సొంత ఖర్చుతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు కార్పొరేటర్ పోతురాజు, సమత మరియు హాస్టల్ వార్డెన్లు పాల్గొన్నారు. 160 మంది పిల్లలు రాజా గార్డెన్స్ లో ఉన్నటువంటి హాస్టల్ని సందర్శించడం జరిగింది. పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళ అవసరాలు, ఏ విధమైనటువంటి అవకాశాలు, సదుపాయాలు కావాలో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి అకామిడేషన్తో, కాకపోతే కొద్దిగా స్పేషియస్గా లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎక్స్ట్రా రూమ్స్ కావాలని చెప్పి, టాయిలెట్స్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని పరిష్కరించేటువంటి దిశగా రిప్రజెంటేషన్ చేస్తాం. రెండోది, పిల్లలకు అవసరమైనటువంటి వాటర్ ఆర్ఓ ప్లాంట్ అది నా సొంత నిధులతో ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చేసుకున్నాం. అలాగే ముందుగా ఇక్కడ పిల్లలకు అవసరమైనటువంటి ఫుడ్ అదంతా కూడా బాగానే ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్తో పాటు ఇంకా ఎక్స్ట్రా రూమ్స్